యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ముత్తు ఎనీ టైం మత్తు ఏడే ఉంటాడు ఇక్కడ. కొంచెం పిలవా? వీడెవడండి? బాడీ భారీగా పెరిగింది కానీ వీడు బ్రెయిన్ బరువు పెరగలేదు. ఈయనే భూపతి గారు. మత్తు కనిపించట్లేదా? ఓ చెప్పు. మా ఆవిడ చనిపోయిందండి ముత్తు గారు. ముత్తు సంపడు సచ్చినోళ్ళకి కాపులో ఉంటాడు అంతే. మనకి తాగుబోతుగాడు దొరికాడేంటి? చెప్పండి. అదే, మీరు చంపలేదు, ఆవిడే చచ్చిపోయింది. అయితే నేను ప్రాణం పోయాలా? అది కాదు ముత్తు, మా ఆవిడ చివరి కోరిక తీర్చాలి. పడుతూ నువ్వు కదా, నువ్వు తీర్చాలి, నేను తీర్చడం ఏంటయా? అబ్బా, ముందు నా మాట వినవయ్యా. చెప్పు. నా భార్య చివరి కోరిక ఏంటంటే తన శవాన్ని కాల్చాలి, ఊడ్చాలి అని. అదెలా సాధ్యం? ఒక్క శవానికి రెండెలా చేస్తారయ్యా? మీరు శవం ఇస్తే చేసేస్తాం. బ్రో, ఆ కోరికలో అలా ఉందా? ఈవిడే నా భార్య. ఈ సైజులో ఉన్న శవాన్ని ఇవ్వండి, మా ఆవిడ కోరిక తీర్చిన వాళ్ళు అవుతారు. ఓకే, మరి నా కోరికలు ఎవరు తీరుతారు? చెప్పు ముత్తు, రాసుకొని నువ్వు పోయాక తీర్చేస్తాం. పోయాక కాదమ్మా, ఉన్నప్పుడే తీర్చాలి. మత్తుకు డబ్బులు ఎత్తుక్కోకుండా మస్తుగా ఇయ్యాలా? మేమంత కోటీశ్వర్లం కాదయ్యా. ఈ ఉంచు. ఏంటిది? దీనికే డెడ్ బాడీ ఇచ్చేస్తారా? నో, ఇది సగం కింద తీసుకుంటాను. ఇంకా కావాలా? సరేనండి, ముందు శవాన్ని తీసుకురండి, ఇచ్చేస్తాం. శవమేగా కావాలి? ఉండు, తీసుకొస్తాను. అమ్మయ్యా, కష్టం అవుద్దనుకున్నా, ఈజీగానే అయిపోతుంది. అంటే మన టైం బాగున్నట్టు భూపతి గారు. లాండే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ముత్తు, నీ మేలు మర్చిపోలేము. ఈ కాకరకాయ కబుర్లు వద్దు, ఇంకా సగం ఇవ్వాలి. కొట్టు. ఉన్నదంతా నీకే ఇచ్చాను, రేపు ఇక్కడికే రావాలి, అప్పుడు ఇస్తానులే. సరే, తీసుకెళ్ళండి. ఉండండి, దొరికింది హరిగారు. ఇప్పుడు మేమేం చేయాలి? సరే హరిగారు, కాల్ చేసి అస్థికలు తీసుకొచ్చి మార్నింగ్ మన డాక్టర్కి ఇమ్మంటున్నాడు. ఇప్పుడు దీన్ని కాల్చాలా? తప్పదు కదా మరి, పదండి. ఏమండి, మృత్యుంజయ హోమానికి ఈయన కూడా వచ్చారు. అవును అక్షర, పద. నమస్కారం అండి. నమస్కారం.
మీరా తల్లి, చెప్పండమ్మా. ఆ రోజు మీరు మా ఇంటికి హోమానికి వచ్చినప్పుడు మీతో పాటు బాలసాధు అని ఒక పాపని తీసుకొచ్చారు కదా. అవునమ్మా, మా గురువుగారు ఆ పాపని చారదీశారు. ఆ పాప మా పాపే అండి. ఎవరూ లేరేమో అనుకున్నా. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు పాప ఏమీ చెప్పలేదే. అది మా దురదృష్టం స్వామి. మీ దగ్గరే ఉందని మాకు ఇందాకే తెలిసింది. తీసుకుని వెళ్ళడానికి వచ్చాం. ఎక్కడుందండి? మా పాప ఎక్కడుంది? మా గురువుగారు వేకుజామునే ఊరు వెళ్ళారు. అప్పుడు పాప ఉంది. వారు వెళ్ళాక కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఒకవేళ పాప వస్తే నేనే తీసుకొస్తాను. మీకోసం చూస్తుంటాం. అలాగే, వెళ్ళిరండి. అక్షర, చిన్ని స్కూల్కి వచ్చి ఇక్కడికి ఇంకా రాలేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదండి. అక్షర, నువ్వు బాధపడకు. ఇక్కడికి కదా రావాలి. ఆయనే తీసుకుని వస్తా అన్నారుగా, వస్తుంది. అసలు మనం ఎందుకు వెళ్ళడం? చిన్ని వచ్చే వరకు ఇక్కడే ఉండి తీసుకుని వెళ్దాం, సరేనా? అక్షర, స్టేషన్ నుంచి కానిస్టేబుల్ లక్ష్మి చేస్తుందండి. హలో మేడం, బుజ్జమ్మ గారికి సాయంత్రం నుంచి ఒంట్లో అస్సలు బాలేదు. చలి జ్వరంతో బాధపడుతున్నారు. హరిగారు హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా ఒప్పుకోవటం లేదు మేడం. టాబ్లెట్లు వేశాం మేడం, తగ్గట్లేదు. జ్వరం వల్ల వారేమీ తినట్లేదు కూడా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. బుజ్జమ్మ గారు అసలే బాధలో ఉన్నారు, చెప్పొద్దన్నారు మేడం. ఇంకా ఉండబట్టలేక చేశాను. మేము వస్తున్నాం లక్ష్మి. అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదంటండి. హాస్పిటల్కి కూడా ఆ హరి తీసుకెళ్ళనివ్వట్లేదంట. మనకు అత్తయ్య గారు కూడా ముఖ్యమే. మళ్ళీ వద్దాం, పదండి. లక్ష్మి, ఏంది మేడం, డాక్టర్తో వచ్చుండారు? ఎవరికి ఏమై ఉండదు? మీకు ఖచ్చితంగా చెప్పే తీరాలి. కాస్త వెయిట్ చేయండి. లక్ష్మి, సెల్ ఓపెన్ చేయరా? అమ్మా, అమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు. డైరెక్ట్ గా డాక్టర్తో వచ్చుండదు. ఎట్టా తెలుసుండదబ్బా? మీరొచ్చారేంటమ్మా? నీకు ఒంట్లో బాలేదని తెలిసొచ్చామమ్మా. ఏం లేదు అరవిందా. ఒళ్ళిలా కాలిపోతుంటే ఏం లేదు అంటారేంటి? డాక్టర్ గారు చూడండి. నాలుగు చూపించండి అమ్మా. వన్ 103 ఉందండి. చలి కూడా ఉందంటే వైరల్ ఫీవరే. అట్టనా? తెలియనట్టు మాట్లాడుకో. నువ్వు అసలు మనిషివేనా? హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న జ్ఞానం కూడా లేదా? నిజంగా గమనించలేదు మేడం. ఒట్టు మేడం. ఆపు నీ నాటకాలు. ఇంకేం చెప్పను? వీరు హార్ట్ పేషెంట్ సార్. ఇలా ఫీవర్ పెట్టుకుని సరైన ట్రీట్మెంట్ అందించకుండా అశ్రద్ధ చేయకూడదు. వీరి ప్రాణాలకి ప్రమాదం అవుతుంది.
హాస్పిటల్కి తీసుకెళ్దాం డాక్టర్. మన గవర్నమెంట్ వాళ్ళు కదా చూడాలి. రూల్స్ ఒప్పుకో కదా మేడం. ప్రాణాల కన్నా రూల్స్ ముఖ్యం కాదు హరి. అయినా దాందేముంది, మన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాం. అక్కర్లేదు మేడం, పవర్ఫుల్ ఇంజెక్షనే చేశాను. టాబ్లెట్స్ కూడా ఇస్తాను, వాడితే నార్మల్ అవుతారు. అయితే తీసుకెళ్ళక్కర్లేదు. హరి, ఓకే సార్, మాట్లాడు. చాలా నీరసంగా ఉన్నారు. ఫుడ్ విషయంలోనూ కేర్ తీసుకోవాలి. ఇంటి నుంచి తీసుకొస్తాం డాక్టర్. ఇప్పుడు ఇడ్లీ పెట్టండి. అలాగే డాక్టర్. అత్తయ్య గారు, అసలు స్టేషన్లో అయి ఉండదు, వీళ్ళకెలా తెలిసి ఉండదు? ఈ ఇంటి దొంగ ఎవరు? బాగా జ్వరంగా ఉంది సార్. మీకు చెప్తే హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్తున్నాను. తినండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీరు దిగులు పెట్టుకోకండి. మన చిన్ని దొరుకుతుంది. మీరు నిరపరాధిగా బయటికి వస్తారు. ఇదే లాస్ట్ వార్నింగ్. మరోసారి జరిగిందో చాలా సార్లు సస్పెండ్ అయ్యారు. ఈసారి డ్యూటీలోకి రారు. చచ్చా, అదేం లేదు మేడం, కేర్ఫుల్గా ఉంటాను. మేము వస్తాం అత్తయ్య గారు. సరే. సరేనమ్మా, వస్తాను. జాగ్రత్త. సార్, ఎవరు చెప్పారు? నువ్వే కదా, నువ్వేగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నావు. నువ్వేనా? చెప్పు. నేనే సార్. నీ పై ఆఫీసర్ అంటే నీకు భయం లేదా? దీని రియాక్షన్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? అవునా? వీళ్ళు ఇంకా పోలేదా? మీ నుంచి నిజం వస్తుందని వచ్చాం. అసలు తెలీదన్నారు. అది మేడం. షట్ అప్. పై ఆఫీసర్వి అయిపోవడం కాదు, మన ఆలోచనలు కూడా అదే ఎత్తులో ఉండాలి. మీరు చేయాల్సింది తను చేస్తే తనని బెదిరిస్తున్నారా? షేమ్ గా లేదా మీకు? మేడం, మాట్లాడొద్దు అన్నా. సరే, మీరు రియాక్షన్ చూపించండి, అప్పుడు నా యాక్షన్ ని చూస్తారు. లేదు మేడం. షట్ అప్. లక్ష్మి, మీరేం భయపడకండి, మీకు నేనున్నాను. మీ డ్యూటీ మీరు చేయండి. మా అత్తయ్య గారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. టైం ఎలాగో దగ్గర పడుతుంది. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే పంపిస్తాను. మీరెవరూ భయపడకండి. ఓకే మేడం. వస్తాం. నా స్టేషన్లో నన్నే అవమానిస్తావా? బదులు తీర్చుకోకుండా వదలను. అమ్మయ్యా, బాడీని కాల్ చేసాం, హస్తికలు కూడా తెచ్చేసాం. ఓ పని అయిపోయింది. అప్పుడే అవ్వలేదండి. వీటిని పోస్ట్ మార్టంకి చేర్చాలి. మనం అనుకున్నట్టు రిపోర్ట్స్ రావాలి. అప్పుడే పూర్తయినట్టు. అవును శృతమ్మ, అదో పెద్ద పెంట ఉందిగా. ఆ డాక్టర్ మనం చెప్పినట్టు జానకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో ఆ రిపోర్ట్ ఇస్తాడంటావా? హరిని ఇన్వాల్వ్ చేసేద్దాం. తను సంతోషపడేలా చేస్తే చేస్తాడు. ఇస్తాను శృతి, తప్పుద్దా? కాకపోతే పని అవ్వాలి, లేదంటే మనం అయిపోతాం. చూద్దామండి. అయ్యేలానే సాయశక్తులా మనం కృషి చేద్దాం. ఆ,
శృతి, ఇంతకీ జాను నిజంగానే చచ్చిందంటావా? మనకి బావిలో కూడా కనిపించలేదు. బతికే ఛాన్స్ అయితే లేదు భూపతి గారు. బావి అడుక్కైనా వెళ్ళి మట్టిలో కూరుకుపోవాలి. ఎవరైనా తీసి ఎవరో అనాథ ఆత్మహత్య చేసుకుందని తీసుకెళ్లి దహనం చేసైనా ఉండాలి. ప్రాణాలతో మాత్రం ఉండదు, ఇది పక్కా. ఓకే, నా చేతులతోనే నా జానుని బావిలో పడేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తారండి, శత్రువులకి సాయం చేస్తూ మనకి రివర్స్ అవుతుంటే? పిచ్చిది అసలు ఎందుకు అలా మారిందో ఏంటో. ఆవిడ ఆయుష్ మొత్తం తీరి అంతేలే, ఎంతవరకు ఉండాలో అంతవరకేగా. దానికి అలా పోవాలనుంది. సర్లేండి, పోయింది ఎలాగో పోయింది కదా. మనం పోకుండా ఉండడానికి వీటిని మాత్రం జాగ్రత్తగా చెయ్యాలి. అవును, షూర్ శృతమ్మా. ఉదయం అవ్వగానే చేరుస్తాను. ఆ తాగుబోతోడు సమయానికి శవం ఇచ్చి కాపాడాడు. పదండి. ఇవి మన డాక్టర్కి ఇచ్చి వెళ్ళిపోవడమే కదా? మరంతే కదండి. పద. భూపతి గారు, అటు చూడండి. వామ్మో, మనకన్నా ముందొచ్చిందేంటి? ఇప్పుడు దగ్గరుండి రీపోస్ట్ మార్టం చేస్తుందా ఏంటి? ఏంటేంటి, అదే జరుగుద్ది. హరి లేడు, ఆ డాక్టర్ని ఇంకెప్పుడు ఒప్పిస్తాడు? పోదాం పద. పద. ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నారు? జిట్టు పోకుండా పక్క ప్లాన్తో ఉన్నారుగా. ఎటు పోవాలి? ఇంత చేసినా గానీ ప్రయోజనం లేకుండా పోయిందే. ఇటు పదండి. తెచ్చారా? ఉండండి, మా డాక్టర్ వస్తారు. శ్వేత, పోస్ట్ మార్టం చేశారో చచ్చాం భూపతి గారు. చేయకముందే చచ్చేలా ఉన్నాం. ముత్తుగాడుస్తున్నాడు. రాకుండా వెళ్ళి వాడిని అక్కడే ఆపండి. వెళ్ళండి. ఏంటి నువ్వు నా కోసం చూస్తున్నావా? అది కాదు, నేనే చూసేసాగా నిన్ను. మిగతా డబ్బులు ఇచ్చే ముందేవో. ఆ వెధవసంతా పోస్ట్ మార్టం చేసిన జానకి గారి బాడీనిచ్చి డబ్బులు అడిగితే పోనీలే అని ఇచ్చారు. తాగుబోతోడు మళ్ళీ అడుగుతున్నాడు. మర్చిపోయి వచ్చేసాను. రేపు మళ్ళీ వస్తాం, నీ బ్యాలెన్స్ ఇస్తా. ఈ రేపులే వద్దనేది అనవసరంగా ఇచ్చా. అదేమన్నా మామూలు శవం అనుకున్నావా? యాక్సిడెంట్లో తెచ్చిన కుర్రాడి శవం అది. 2 కిడ్నీలు అమ్ముకున్న లక్షలు వచ్చేవి. ఏమంటున్నావురా? నరాలు కట్ అయిపోతున్నాయి. మగశవమా? నువ్వు శవమే కదా అడిగావు. నేను అడిగింది ఆడశవం రా. అది ఇప్పుడు చెప్తావేంటి? ఇదిగో ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాలయ్యా. చంపావు కదరా. నేను కాదు, ఆడు చచ్చింది యాక్సిడెంట్లో. ఇదిగో మిగిలిన సగం డబ్బులు రేపు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. పోతే మొత్తం ఎనీ టైం మొత్తం. గుడ్ మార్నింగ్ మేడం. శ్వేత, నేను మళ్ళీ చేస్తాను. బాబోయ్,
తెలియక కాల్చి అస్థికలు కూడా తీసుకొచ్చేసాం. అక్షర్ ఇక్కడే ఉంది. పోస్ట్ మార్టం పూర్తిగా చేయకముందే మగాడని తెలిస్తే అయిపోతామే. తీసుకుని వచ్చారు ప్రవీణ్ గారు. భూపతి ఇవ్వండి. హరిగాడు కూడా లేడు. ఇట్నుంచి ఇటే జైలుకి అనుకుంటా. ఎంత చేసి ఉపయోగం లేదే. మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి చేయండి. మేడం, ఇవాళ కొంచెం అర్జెంట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది మేడం. ఒక పోస్ట్ మార్టం కూడా చేయాల్సి ఉంది మేడం. మార్నింగ్ చేసిస్తాను మేడం. రిపోర్ట్స్ కూడా రెడీ చేసిస్తాను మేడం.